టీఎస్పీఎస్సీ కేసులో మరో ముగ్గురు నిందితులను ఇవాళ కస్టడీకి తీసుకున్నారు సిట్ అధికారులు. కాసేపటి క్రితం చంచల్గూడ జైలు నుంచి నిందితులు షమీం, రమేష్, సురేష్లను కస్టడీకి తీసుకున్నారు. ఈ ముగ్గురిని ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు విచారిస్తారు సిట్ అధికారులు. ఈ కేసులో తాజాగా మరో ట్విస్ట్ చోటు చేసుకోవడంతో నిందితుల కస్టడీ విచారణలో మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. గ్రూప్ 1 పేపర్ లీక్ చేసిన విషయాన్ని ముందుగానే ఇద్దరు ఉద్యోగులకు తెలుసునని సిట్ విచారణలో వెల్లడైంది. టీఎస్పీఎస్సీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీం, అవుట్సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ రమేష్లకు గ్రూప్ 1 పేపర్ లీక్ గురించి ముందే తెలుసునని దర్యాప్తులో తేల్చింది సిట్. ప్రవీణ్, రాజశేఖర్లు ప్రశ్నాపత్రం లీక్ చేశారని వారిద్దరు గుర్తించారు. అయితే వారు తమ గురించి ఉన్నతాధికారులకు ఎక్కడ చెబుతారోనని ప్రవీణ్, రాజశేఖర్లు భయపడ్డారు. అలా చేయకుండా ఉండాలని వారిద్దరిని ప్రలోభపెట్టారు. మీకు కూడా గ్రూప్ 1 పేపర్ ఇస్తామని, పరీక్షలో పాస్ అయి ఆఫీసర్ ఉద్యోగం సాధించొచ్చని షమీం, రమేష్లకు ఆశ చూపారని సిట్ విచారణలో వెల్లడైంది. ఇక షమీం, రమేష్ల నుంచే న్యూజిలాండ్లోని ప్రశాంత్కు, అలాగే సైదాబాద్కు చెందిన సురేష్లకు పేపర్ లీక్ అయినట్లు కూడా తేల్చారు సిట్ అధికారులు. ఇంకా ఎంతమందికి పేపర్ లీక్ చేశారనే కోణంలో విచారణ సాగిస్తున్నారు. ఈ క్రమంలో కోర్టు అనుమతితో ఇవాళ ముగ్గురు నిందితులను కస్టడీకి తీసుకున్నారు సిట్ అధికారులు.